హిందూ ధర్మ పరిరక్షణ పేరిట ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేపట్టిన దీక్షకు మద్దతుగా జగ్గంపేట నియోజకవర్గం కిర్లంపూడి గ్రామంలో జనసేన ఇన్ఛార్జ్ తుమ్మలపల్లి రమేష్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. కిర్లంపూడి ఏనుగుల వీధి నుండి జగపతి నగరం గౌరీ పరమేశ్వర ఆలయం వరకు సనాతన ధర్మ పరిరక్షణ కోరుతూ కాగడాలతో ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా తుమ్మలపల్లి రమేష్ మాట్లాడుతూ గత ప్రభుత్వం తిరుపతి లడ్డూను అపవిత్రం చేసినందుకు గాను తమ నాయకుడు పవన్ కళ్యాణ్ చేస్తున్న దీక్షకు మద్దతుగా తాము గత వారం రోజుల నుంచి వెంకటేశ్వర ఆలయాల్లో ఉపవాస దీక్షలు నిర్వహించామని తెలిపారు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే తిరుపతి లడ్డూను కల్తీ చేసి జగన్ రెడ్డి హిందూ మనోభావాలను దెబ్బతీశాడని విమర్శించారు. పవన్ కళ్యాణ్ తిరుపతి వెళ్లడానికి వైసీపీ నాయకులు డిక్లరేషన్ అడుగుతున్నారని, ఆయన హిందూ మతంలో పుట్టి హిందూ మతంలోనే పెరిగాడని గుర్తు చేశారు. లడ్డు తిరుపతిలో లడ్డూకి జంతు కొవ్వుతో కూడా లడ్డూని తయారు చేశారని తెలిసిన వెంటనే ఇది రాజకీయం చేయకూడదు, దీన్ని ఎవరి మీద అని కంటే కూడా ఈ యొక్క ధర్మాన్ని పరిరక్షిత చేయడానికి ఆయన నిర్ణయించుకుని హిందూ ధర్మం గురించి ఆయన దీక్ష తీసుకోవడం జరిగింది. ఈరోజు 10వ రోజు. అలాగే మేము కూడా జగ్గంపేట నియోజకవర్గంలో 10 రోజుల నుంచి మా నాయకుడు తీసుకున్న దీక్షకి మద్దతుగా మేమందరం కూడా అన్ని గ్రామాల్లో కూడా పూజలు, లలితా సహస్రం, విష్ణు సహస్రాలు, అలాగే దీపారాధనలు చేయడం, ఎన్నో కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. 10 రోజుల నుంచి మేము కూడా దీక్షలో ఉండి పొద్దున్న 10 నుంచి 4 గంటల దాకా కూడా కూర్చోవడం, తర్వాత సాయంత్రం ఇలాగా కాగడాలతో ర్యాలీ కానీ దీపారాధనలు చేయడం కానీ జరుగుతుంది. ఎందుకంటే ఇది ఒక హిందూ ధర్మానికి సంబంధించిన విషయం. ఈరోజు హిందూ ధర్మమే కాదు, వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు నేను హిందువుని అని చెప్పి ఆయన డిక్లరేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే వాళ్ళు మిస్సెస్ వాళ్ళు క్రిస్టియన్స్ అని. అలాగే ఇప్పుడు మనం హిందూ ధర్మానికి ఇబ్బంది వచ్చింది కాబట్టి పవన్ కళ్యాణ్ గారు వచ్చి హిందూ ధర్మాన్ని కాపాడడానికి ఈ దీక్ష తీసుకోవడం జరిగింది. అలాగే ఏ ధర్మానికి ఇబ్బంది వచ్చినా క్రిస్టియన్స్కి కానీ ముస్లిమ్స్కి కానీ అలాగే పవన్ కళ్యాణ్ గారు నిలబడతారు, అలాగే ఆ మతాన్ని గురించి పోరాడతారని కూడా చెప్పి ఈ సందర్భంగా చెప్తున్నాం.